శ్రీ గురుభ్యో నమః. ఇంతవరకు మనం కాశీ మహానగరంలో అగస్త్య మహర్షి యొక్క అనుభవాలు అనే పేరుతో ప్రారంభించి ఆ తదుపరి కాశీ నుండి వెడలగొట్టబడినటువంటి వ్యాస మహర్షి ఏ కారణంతో కాశీ నుంచి వెడలగొట్టబడ్డాడో, తర్వాత అగస్త్య మహర్షిని ఏ రకంగా సందర్శించాడో, వారు అందరూ కలిసి భీమేశ్వరంలో, భీమఖండంలో, దక్షారామంలో భీమేశ్వరుణ్ణి ఏ రకంగా దర్శించుకుని తమ జన్మను పునీతం చేసుకున్నారో అనే విషయాలన్నింటినీ కూడా భీమేశ్వర పురాణం ఆధారంగా మనం ఇంతవరకు చెప్పుకున్నాం. మరి ఇదే భీమేశ్వరుని గురించి రాసినటువంటి శ్రీనాథ మహాకవే వ్యాస మహర్షిని అవమానించి పంపించేశారని చెప్పబడినటువంటి కాశీ క్షేత్రాన్ని గురించి కూడా రాయబడినటువంటి, ఆయన రాసినటువంటి కావ్యం ఒకటి ఉంది కదా, దాని పేరు కాశీఖండం అని. ఈ కాశీఖండం అనే కావ్యాన్ని ఆయన ఎప్పుడు రచించాడు? ప్రాయమింతకు మిగుల కైవ్రాలకుండా కాశికాఖండమును మహాగ్రంథమేను తెనుగు చేసెద కర్ణాటదేశ కటక పద్మ వనహేళి శ్రీనాథ భట్ట సుకవి అని ఆయన చెప్పుకున్నాడు. ప్రాయం మిగిలిపోతూ ఉంది, ప్రాయం మీరిపోతూ ఉంది. ఇంతకంటే ఎక్కువ వయస్సు మీరిపోయి నేనేమీ రాయలేని పరిస్థితి రాకుండా ఈ వయస్సులో ఉన్నప్పుడే, అంటే ఈ వృద్ధాప్యం సమీపించేటువంటి సమయంలోనే కాశీఖండం అనేటువంటి మహాగ్రంథాన్ని రాయదలుచుకున్నాను అని చెప్పుకున్నాడు శ్రీనాథ మహాకవి. ఈయన ఈ గ్రంథాన్ని 1440వ సంవత్సరం ప్రాంతంలో రచించారు. దానిని రాజమహేంద్రవరాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి శ్రీ వీరభద్రారెడ్డి అనేటువంటి రాజుగారికి అంకితం ఇచ్చాడు ఆయన. స్కాంద పురాణంలో 50 ఖండాలు కలిగినటువంటి పురాణాలు ఉంటే, 50 ఖండాలు కలిగినటువంటి విశేషాలు ఉంటే అందులో ఒకటి కాశీఖండం అనేటువంటిది. ఆ పురాణాంతర్గతంగా, స్కాంద పురాణాంతర్గతంగా సంస్కృతంలో చాలా సులభమైనటువంటి భాషలో, సులభమైనటువంటి శైలిలో కాశీ యొక్క మహాత్మ్యాన్ని గురించి అందరికీ అర్థమయ్యే రీతిలో రాయబడి ఉంది అని చెప్తారు పెద్దలు. అటువంటి దాన్ని మన శ్రీనాథ మహాకవి ప్రౌఢతరమైనటువంటి కావ్య శైలిలో స్వతంత్ర గ్రంథంగా కావ్యమైనటువంటి లక్షణాలను కల్పించి రాసుకుంటూ వచ్చాడు. పౌరాణిక గ్రంథానికి కావ్యశైలిని కల్పించి కావ్యంగా రచించుకుంటూ వచ్చాడు. కాశీఖండం అనేటువంటి పేరుతో కావ్యంగా రాశాడు ఆయన. ఇది కాశీఖండం అయఃపిండం అని చెప్పబడుతూ ఉంది. అయఃపిండం అంటే ఇనుప ముద్ద అని అర్థం. ఇనుప ముద్దను ఎవరమైనా నమ్మగలమా? ఏమీ లేదు. కాబట్టి ఇనుప ముద్ద ఎంత కఠినంగా ఉంటుందో ఈ కాశీఖండ కావ్యంలో ఆయన రచనా విధానం అంతా కూడాను అంత ప్రౌఢమయ్యుండి పాండితీ ప్రకర్షతో కఠినమైనటువంటి ధోరణిలో ఉండి ఎవరికి పడితే వారికి కొరుకుడు పడని రీతిలో రచించబడినటువంటి కావ్యం ఈ కాశీఖండం అనేటువంటిది. అయితే మూల గ్రంథంలో ఉన్నటువంటి పౌరాణిక విశేషాలన్నింటినీ కూడాను శ్రీనాథ మహాకవి శైవతత్వాన్ని ప్రతిపాదించే వాటిగా వివరిస్తాడు ఈ కావ్యంలో. ఆంధ్రత్వం అనే దాని యొక్క ముద్ర ఎలా ఉంటుందో అది మనం ఈ కావ్యంలో చూస్తాం. కార్తీక పూర్ణిమ నాటికి, జరిగిపోయిన కార్తీక పూర్ణిమ నాటికి భీమేశ్వర దర్శనం చేసుకుని అప్పుడే మనకి 5 రోజులు గడిచిపోయాయి. ఈనాడు మొదలుకొని ఈ కార్తీక మాసంలోనే శ్రీ కాశీ విశాలాక్షి సమేతుడైనటువంటి విశ్వనాథుని దర్శనం చేసుకోవాలనే తపనతో ఈరోజు ఈ కథాక్రమం ప్రారంభిస్తూ ఉన్నాను. సంస్కృత కాశీఖండంలో వ్యాసుడు కాశీని బాయుట అనేటువంటి వృత్తాంతాన్ని గ్రహించి అప్పటికే ఆంధ్రదేశంలో నూతనంగా వెలసిన దక్షారామ మహాత్మ్యాన్ని భీమఖండం అనే పేరుతో శ్రీనాథ కవి రచించారు కదా. కాశీను వ్యాసుడు వదిలిన కథను ఆ గ్రంథంలోనూ ఈ గ్రంథంలోనూ కూడా
భిన్న రీతుల్లో రాసి తన పాండిత్య ప్రతిభను తెలియపరచాడు శ్రీనాథుడు. సరే, ఇప్పుడు ఈరోజు మనం మొత్తం గ్రంథాన్ని కాకుండా ఈ కార్యక్రమంలో కాశీతీర్థ మహిమావర్ణనంతో ప్రారంభించదలిచాను. అన్ని ఘట్టాలు కాకపోయినా కొన్ని ఘట్టాలతో ఈ కార్తీక మాసంలో కాశీఖండ మహాత్మ్యాన్ని కూడాను, కాశీఖండ గ్రంథాన్ని పరిచయం చేయాలని చెప్పి అనుకున్నాను. ఆలకించండి. శ్రీరస్తు, శుభమస్తు. కలుగనీ కాశీ శంభులింగములు కోట్లు, విశ్వనాథుండలింగంబు శాశ్వతుండు. కలుగనీ తీర్థములు కోట్లు కాశీయందు, అనగా మణికర్ణికయగా తీర్థమని ఎరుంగు. ముఖ్యంగా ఈ పురాణమంతా కూడా, ఈ కాశీఖండం అనబడేటువంటి పురాణమంతా కూడా సూత మహాముని వ్యాసునితో చెప్తున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రారంభంలో కలుగనీ కాశీ శంభులింగములు కోట్లు, కాశీక్షేత్రంలో శివుని యొక్క లింగాలు కోట్ల కొద్దీ ఉండవచ్చుగాక, విశ్వనాథుండె లింగంబు శాశ్వతుండు. అన్నింటిలోకి శాశ్వతంగా నిలబడేది మాత్రం విశ్వనాథుని యొక్క శివలింగం ఒకటే. కలుగనీ తీర్థములు కోట్లు కాశీయందు, కాశీక్షేత్రంలో అనేక రకాలైనటువంటి తీర్థాలు, స్నానమాచరించేటువంటి ప్రదేశాలు ఎన్నైనా ఉండవచ్చు. అనగా మణికర్ణికయ తీర్థమని ఎరుగు. మణికర్ణిక ఒకటే అసలైన తీర్థము అని చెప్పిన విషయాన్ని తెలుసుకోండి అని చెప్తున్నాడు. సేవ్యుడు విశ్వేశుడు స్నాతవ్యము మణికర్ణికా హృదజలౌఘము, శ్రోతవ్యంబులు శంభు కథా దివ్య పురాణములు కాశీ తీర్థమునందున్. సేవ్యుడు విశ్వేశుడు, ఇక్కడ సేవించదగినవాడు ఎవరయ్యా అంటే విశ్వేశ్వర స్వామి. స్నాతవ్యము మణికర్ణికా హృదజలౌఘము, స్నానం చేయదగినటువంటి జలం ఏదైనా ఉంటే అది మణికర్ణిక ఘట్టం మాత్రమే. శ్రోతవ్యంబులు శంభు కథా దివ్య పురాణములు కాశీతీర్థమునందున్. ఈ కాశీతీర్థంలో మనం ఏం వినాలయ్యా అని చెప్పారంటే ఆ శివుని యొక్క పురాణానికి సంబంధించిన కథలు, వాటి యొక్క మహత్వాలే తెలుసుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు. ఇంకేమన్నారు? వసియింపవలయు యావజ్జీవనమనురక్తి పరతన్, వారాణసీ పట్టణమున వసియింపవలయు యావజ్జీవనము అనురక్తి పరతన్, వారాణసీ పట్టణమున చక్ర పుష్కరిణి నిచ్చలు తీర్థమాడంగవలయు సంకల్పపూర్వకముగాగా అర్చింపవలయు గంధాక్షతంబుల పుష్పఫల సత్రముల విశ్వపతి మహేశున్. నిలుపంగవలయును నెరసు వాటిలకుండ ఆత్మధర్మ స్వవర్ణాశ్రమములన్. స్నానమహిమంబు భక్తి తాత్పర్య గరిమ వినగవలయు పురాణార్థ విధుల వలన తన యథాశక్తి వలయును దానమిడగ కాశీ కైవల్యమిన్నింట కానిలేదు. ఇందులో ఏం చేస్తున్నారు? ఎటువంటి పనులు చేస్తే కాశీలో కైవల్యం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ఇందులో. వసియింపవలయు యావజ్జీవనము అనురక్తి పరతన్,
వారాణసీ పట్టణమునన్. ఈ వారాణసీ పట్టణంలో యావజ్జీవితము కూడా ప్రేమతో జీవించాలి. తన యందు తన దేవుడైనటువంటి ఆ విశ్వేశ్వరుడు యందు ప్రేమతో ఆ యావజ్జీవనము అక్కడ జీవించగలగాలి. చక్ర పుష్కరిణి నిచ్చలు తీర్థమాడంగవలయు సంకల్పపూర్వకముగాగా. నిచ్చలు అంటే ప్రతిరోజు కూడా సంకల్పం చెప్పుకుని, అంటే సంకల్పపూర్వకంగా అంటే సంకల్పం చెప్పుకొని చక్ర పుష్కరిణి, అదే మనం చెప్పుకున్నాం కదా మణికర్ణిక అని, మణికర్ణిక ఘట్టంలో స్నానం ఆచరించాలి. అర్చింపవలయు గంధాక్షతంబుల పుష్పఫల సత్రంలాగా విశ్వపతి మహేశం. విశ్వపతి అయినటువంటి ఆ మహేశ్వరుణ్ణి తాము నివసించినటువంటి సత్రాలలో కూడా గంధము, అక్షంతలు, పుష్పములు, ఫలములతో సహా పూజిస్తూ ఉండాలి మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో. నిలుపంగవలయు నెరసు వాటిలకుండ ఆత్మధర్మ స్వవర్ణాశ్రమములను. ఎవరికి వారు తమ యొక్క ధర్మాల్ని, వారి వారి యొక్క వర్ణ ఆశ్రమ ధర్మాలను అనుసరించి, ఎవరు ఏ వర్ణంలో పుడితే ఆ వర్ణధర్మాన్ని, ఎవరు ఏ ఆశ్రమంలో ఉంటే ఆ ఆశ్రమ ధర్మాలని క్రమం తప్పకుండా వాటికి ఏ రకమైనటువంటి కళంకము కలగనివ్వకుండా ఆచరించాలి వారి యొక్క వర్ణాశ్రమ ధర్మాలన్నింటినీ కూడా. స్నానమహిమంబు భక్తి తాత్పర్య గరిమ వినగవలయు పురాణార్థ విధుల వలన. పురాణాలు చెప్తూ ఉండేటువంటి గొప్ప గొప్ప పండితుల యొక్క నోటి నుంచి అక్కడ స్నానం చేయటం మూలంగా, మణికర్ణికా ఘట్టంలో స్నానం చేయటం మూలంగా కలిగేటువంటి ప్రయోజనాలను గురించి భక్తిభావంతో వింటూ ఉండాలి. అంతే తప్ప మనసు ఒక చోట మనిషి ఒక చోటగా ఉండకూడదు. తన యథాశక్తి వలయును దాన బిడగా. దానం కూడా ఎవరికి వారు తన శక్తి మేరకు దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. ఈ ఇన్ని రకాల పనులు చేస్తూ ఉంటే తప్ప కాశీలో కూడా కైవల్యం లభించదు అని చెప్తున్నారు ఆయన. ఇంకా యాత్ర విద్యుక్త ధరణిశయంగవలయు వలయు పరివార క్షేత్ర దేవతల కొలువన్. వలదు బొంకంగ జీవములు కలుగా, వలదు నగియైన జీవములలు కలుగా. వలదు బొంకంగ వలదు జీవములలుకలుగా, వలదు నగియైన పరమర్మంబు వచింప. మళ్ళొకసారి చూద్దాం. యాత్ర విద్యుక్త ధరణిచయంగవలయు. అక్కడ కాశీ యాత్రని ఏ రకంగా చెయ్యాలని చెప్పారో అలాగే చెయ్యాలి, మరో రకంగా చేయడానికి వీలు లేదు. వలయు పరివార క్షేత్ర దేవతల కొలువా. కాశీనగరంలోనూ ఆ పరివారంలోనూ ఉన్నటువంటి అన్ని క్షేత్రాల్లో ఉన్న దేవతలందరినీ కూడా కొలవాల్సిందే. తర్వాత వలదు బొంకంగా, అబద్ధాలు చెప్పడానికి వీలు లేదు. వలదు జీవములకలుగా. అంటే ఏ రకమైనటువంటి ప్రాణాపాయకరమైన పనులు కూడా చేయకూడదు. వలదు నగియైన పరమధర్మములు వచింప. నవ్వులాటకు కూడా పరమర్మంబులు వచింప. ఇతరుల యొక్క రహస్యాల గురించి మాట్లాడటానికి ఏ రకమైనటువంటి అవకాశము లేదు. మళ్ళీ ఒకసారి చూద్దామండి. యాత్ర విద్యుక్త ధరణిచయంగవలయు. ఏ రకంగా చేయాలని చెప్పారో అలాగే యాత్ర చేయాలి. వలయు పరివార క్షేత్ర దేవతల కొలువా. పరివార క్షేత్రాల్లో ఉన్నటువంటి దేవతల అందరినీ కూడా కొలుచుకుంటూ ఉండాలి. వలదు బొంకంగా, అబద్ధాలు చెప్పటానికి వీలు లేదు. వలదు
లకలుగా జీవముల కలుగా. కోపాలు తెచ్చుకోవడం అనేది అక్కడ పనికి రాదు. వలదు నగియైన పర మర్మంబు వచింప. నగి అయినా అంటే నవ్వులాట్లకైనా కూడా ఇతరుల యొక్క మర్మాల్ని ఎక్కడా కూడా ప్రస్తావించకూడదు, మాట్లాడకూడదు. ఇంకా తీర్థ సంవాసకారులై ధీర బుద్ధి కాశివచించు పెద్దల గారవించుట అధిక ధర్మంబు దాననాహ్లాదమందు వివిధ కైవల్య సంధాయి విశ్వభర్త. వివిధ కైవల్య సంధాయి విశ్వభర్త. అనేక రకాలైనటువంటి మోక్షాలని ప్రసాదించేటువంటి ఆ విశ్వనాథుడు ఎప్పుడు సంతోషిస్తాడయ్యా అని చెప్పనంటే, తీర్థ సంవాసకారులై ధీర బుద్ధి కాసి వసించు పెద్దల గారవించుట అధిక ధర్మంబు. తీర్థ సంవాసులై అక్కడ వచ్చి ఉండి అక్కడే నివాసిస్తూ ఉన్నటువంటి నివాసం చేస్తూ ఉన్నటువంటి పెద్దల పట్ల భక్తిభావంతో శ్రద్ధతో ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో, ప్రవర్తించడం అనేది అక్కడ ధర్మం. అలా ప్రవర్తించేటువంటి వాళ్ళని చూస్తే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఆహ్లాదం కలుగుతూ ఉంటుంది. వివిధ కైవల్య సంధాయి అయిన విశ్వభర్త తాన ఆహ్లాదముందు ఎప్పుడు తీర్థ సంవాసకారులై ధీరబుద్ధి కాశివచించు పెద్దల గారవించుట అధిక ధర్మములు. కాశీలో నివసించేటువంటి పెద్దవారినందరినీ కూడా గౌరవిస్తూ బుద్ధిమంతులై ఎవరైతే ఉంటారో అటువంటి వారిని చూస్తే విశ్వభర్త అయినటువంటి విశ్వనాథుడికి ఎంతో ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఇంకొకటి, ప్రాణ సందేహమైనట్టి పట్టునందు అనృతములు వల్కి అయిన ఔర్వశీయ అన్యురక్షించుట రక్షింపదలచుట అత్యంతమైన పరమధర్మంబు కాశిక పట్టణమున. ప్రాణ సందేహమైనట్టి పట్టునందు అనృతములు పల్కి అయినను ఔర్వశీయ. ఓ వశిష్ఠ మహర్షి, అవతలవాడికి ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నప్పుడు అనృతములు పల్కి అయినా అబద్ధం చెప్పి అయినప్పటికీ కూడా అతనిని రక్షించడం అనేటువంటిది కాశీనగరంలో ఉన్నటువంటి పరమధర్మం. కాబట్టి అంటే ఇతర ప్రాణుల్ని ఇతర వ్యక్తుల్ని కూడా రక్షించడం అనేటువంటి దాన్ని ధ్యేయంగా పెట్టుకుని ఉండాలి కాశీనగరంలో అని చెప్తున్నారు. ఇంకొకటి చూద్దాం. ఇక్కడ ఉండటం మూలంగా ఏం జరుగుతుందో, నరుడు ఎటువంటి ఫలితాలని పొందుతాడో చూద్దాం. కుదించునది నెట్టుకొని ఇంద్రియ వ్యాప్తి మనసు చాంచల్యంబు మానుచునది మదిలోన మోక్షకామనము విట్కొనునది పాయంగ నిడునది ప్రాణభయము వ్రతదాన ధర్మ సంరక్షణార్థంబుగా కావించునది ఆత్మకాయ రక్ష తత్కాల దేహయాత్రా మాత్రమున కాక సమకూర్చునది ధాన్య సంగ్రహంబు అణచునది దంభము ఉజ్జగించునది ఈర్ష్య ఉడుగునది రాగలోభ గర్వోదయములు శాంతి దాంతి తితిక్షానృశంస సత్య నిరతుడగునది కాశీలో నిలచునరుడు. కాశీలో నిలిచేటువంటి మనిషిలో, కాశీలో నివసించేటువంటి మనిషిలో జరిగేటువంటి పరివర్తనలన్నింటినీ చెప్పుకుంటూ వస్తున్నాడు. కుదించునది నెట్టుకొని ఇంద్రియ వ్యాప్తి మనసు చాంచల్యం మానుచునది. మనిషిలో ప్రవర్తిల్లేటువంటి ఇంద్రియముల యొక్క వ్యాప్తి
మనస్సును పాడు చేయకుండా, మనస్సును చంచలం చేయకుండా కాపాడుతుంది ఈ కాశీ క్షేత్రం. మదిలోన మోక్షకామనము వీడ్కొనున్నది పాయంగ నిడునది ప్రాణభయము. చచ్చిపోతామో అనేటువంటి భయాన్ని పోగొడుతుంది, మోక్షం పొందాలి అనేటువంటి కామనని పెంపొందిస్తుంది కాశీలో జీవనం. వ్రతదాన ధర్మ సంరక్షణార్థంబుగా కావించునది ఆత్మకాయ రక్ష. వ్రతములు, దానములు, ధర్మములు సంరక్షిస్తూ ఎవరైతే ఉంటారో అటువంటి వాడిని సర్వకాల సర్వావస్థల యందు కాపాడుతుంది ఈ కాశీపురం. ఇంకా కాశీ మహాక్షేత్రం తత్కాల దేహయాత్ర మాత్రమునగాక సమకూర్చునది ధాన్య సంగ్రహంబు. ఏ రోజుకు ఆ రోజు తత్కాలంలో అవసరమైనటువంటి దిగా కాకుండా జీవితకాల పర్యంతము కూడా అవసరమైనటువంటి ధాన్యాన్ని, ఆహారాన్ని సమకూరుస్తుంది ఆ కాశీక్షేత్రం. అందులో చిత్తశుద్ధితో, భక్తిభావంతో నివసించేటువంటి జీవుడికి, నరుడికి. అణచునది దంభము ఉజ్జగించునది ఈర్ష్య. దంభం అంటే ఏమిటి? కపటం, మోసం, గర్వం, పాపం, ఇవన్నీ దంభం కిందకు వస్తాయి. ఈ గుణాల్లో ఏ గుణం ఉన్నప్పటికీ కూడా దాన్ని అణిచివేస్తుంది ఆ మనిషిలో. ఉజ్జగించునది ఈర్ష్య, నాకంటే వాడు బాగున్నాడని ఏడ్చే ఈర్ష్య స్వభావాన్ని పూర్తిగా తొలగింపజేస్తుంది. ఉడుగునది రాగలోభ గర్వోదయములు. రాగం, అనురాగం, అనవసరంగా చుట్టుప్రక్కల వారి మీద, ఇతరుల మీద పెంచుకునేటువంటి అనురాగాన్ని, లోభిత్వాన్ని, మూర్ఖత్వాన్ని, గర్వాన్ని అన్నింటినీ కూడా తొలగిస్తుంది ఈ కాశీలో నివసించడం అనేటువంటిది. శాంతి దాంతి తితిక్షాన్ నృశంస. శాంతిని, దాంతిని, తితిక్షను, నృశంసను అన్నింటినీ కూడాను సత్యనిరతుడగునది. అన్నింటినీ కల్పిస్తుంది. ఏమి? శాంతిని కలిగిస్తుంది, దాంతిని కలిగిస్తుంది, తితిక్ష అంటే ఓర్పును కలిగిస్తుంది, నృశంస అంటే ప్రశంసలకు ఆస్కారం ఇస్తుంది. సత్యనిరతుడగునది కాశీలో నిలచునరుడు. సత్యనిరతుడు, సత్యాన్ని మాత్రమే పలుకుతూ ఉంటాడు కాశీలో జీవించేటువంటి వాడు. అటువంటి వాడు మాత్రమే కాశీలో ఉండగలుగుతాడు. కాశీలో ఈ లక్షణాలన్నీ అబ్బుతాయి. ఆ లక్షణాలు అబ్బగలిగిన వాడెవడో వాడే కాశీలో నివాసం చేయగలుగుతాడు. ఇంకా ఒక వర్షశతంబున ఒండొక తీర్థమందుగల ప్రయోజన లాభంబు. ఒక దివసంబున ఆనంద కారణమునందు సర్వదా సిద్ధించున్. వేరే వేరే పుణ్యక్షేత్రాల్లో ఎక్కడైనా ఒక సంవత్సరం పాటు నివాసం చేస్తే కలిగేటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో అది ఒక దివసంబున ఆనంద కారణమందు సర్వదా సిద్ధించున్. ఒక్కరోజు స్థిమితంగా చిత్తశుద్ధితో ఆ భగవంతుడిని స్మరించుకుంటూ కాశీక్షేత్రంలో కనుక ನಾವು ఉండగలిగినట్లయితే సంవత్సరం పాటు ఎక్కడోరు కష్టపడి సంపాదించుకున్నటువంటి అన్ని రకాలైనటువంటి పుణ్యాలు, ఫలితాలు కూడా ఇది సర్వదా జీవితకాల పర్యంతానికి కూడాను సిద్ధింపజేస్తుంది ఈ కాశీక్షేత్రం. ఇంకా నేమంబున ఒక ప్రాణాయామంబున నరుడు పడయునట్టి ఫలశ్రీ సామగ్రి పొండెడ ఓ మునిగ్రామణి. సాష్టాంగయోగగతి కనరు యోగగతి కనరు నరుల్. చాలామంది ప్రాణాయామం చేస్తూ జీవితకాల పర్యంతము ప్రాణాయామాలు చేస్తూ పొందేటువంటి ఫలితాన్ని ఈ కాశీనగరంలో ఒక్కసారి ఆ విశ్వనాథునికి సాష్టాంగ నమస్కారం చేయటం ద్వారా పొందగలుగుతున్నారు అని చెప్తున్నాడు. ఇంకా గొడుగులు వింజామరములు పడగలును
తాళ వృంత పటవాసకముల్ మృడిని కొసంగిన ధన్యుడు ఉడమి జితైకాత పత్రముగ పాలించున్. గొడుగులు వింజామరలు. గొడుగులు అంటే మనకు తెలిసినవే కదా, వింజామరలు అంటే విష్ణుకర్రలు అని కూడా మనకు తెలిసినవే కదా. బుడగలు మనం అనేక రకాలైనటువంటి పండుగ సందర్భంలో ఉపయోగిస్తూ ఉంటాం కదా. వీటన్నింటినీ తాళవృంత పటవాసకముల్, తాళవృంత అంటే తాటి ఆకులతో కూడినటువంటి విసనకర్రలు, గొడుగులు, విసరికర్రలు, వింజామరలు, బుడగలు, వీటిని మురుడిని కొసంగిన, మురుడు అంటే శివుడండి, ఆ శివునికి భక్తితో కానుకగా మనం సమర్పించినటువంటి వాడు ధన్యుడు. వాడికి ఈ పుడమిలో జితైక ఆతపత్రముగా పాలించున్. అంటే ఏమిటి? ఆతపత్రం అంటే గొడుగు. వాడికి ఈ పుడమిని జయించిన వాడికి ఏ రకమైనటువంటి ఛత్రంలాగా, అంటే ఈ పుడమిని జయించడానికి అవసరమైనటువంటి గొడుగులాగా ఆయన మనకి సహాయం చేస్తాడు, మనల్ని కాపాడుతాడు అని. గొడుగులాగా ఉండి మనల్ని కాపాడుతాడు అని. గొడుగులు, వింజామరలు, బుడగలు, తాళవృంతాలు ఇవన్నీ కూడా ఆ శంభునికి, కాశీనగరంలో ఉన్నటువంటి విశ్వనాథునికి మనం కానుకలుగా ఇచ్చినవాడు ధన్యుడు. అటువంటి వాడిని తానే గొడుగై ఉండి కాపాడుతూ వాడికి ఏ రకమైనటువంటి ఓటమి లేకుండా చేస్తాడు కాశీ విశ్వేశ్వరుడు అని చెప్పని తెలియజేస్తూ, మరికొన్ని విశేషాలు రేపు తెలుసుకుందామని తెలియజేస్తూ ఇంతటితో స్వస్తి.